సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. రైట్, మనతోటి మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే తాము ఆపిన తమ కార్యకర్తలు ఆగే పరిస్థితి లేదు. సో అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో హెచ్చరించారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి శ్రీనివాస్ రెడ్డి గారు? సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఈ యొక్క ముందుగా మన ప్రైమ్ నైన్ వీక్షకులకు, మీకు, తోటి ప్యానలిస్టులకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరిక ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా మనం ముందుకెళదాం, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకెళదాం. వినుకొండ వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం మొరాయిస్తే సొంత వాహనంలో రావాల్సి వచ్చింది. మరి ఆ రోజున రెండో వాహనం అప్పటికేమో ప్రొవైడ్ చేయలే. ఇప్పుడేదో నిన్న లోకేష్ గారు రెండో వాహనం కూడా ఇచ్చాము మేము, బుల్లెట్ ప్రూఫ్ వాహనం అని చెప్పి చెప్తా ఉన్నా. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఆ రోజైతే ఒక వాహనమే ఇచ్చారు, ఆ ఒక్క వాహనం కూడా మొరాయించింది. వినుకొండ వెళ్ళటానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక 7 hours టైం పట్టింది. జనరల్ గా అయితే మీకు తెలుసు, గుంటూరు నుంచి వినుకొండ సేపటికి వెళ్ళచ్చు. మరి అటువంటి పరిస్థితులు, అటువంటి వాహనాలు ఇచ్చేసి వీళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈ సెక్యూరిటీ గురించి ఆయన ప్రస్తావించడంలో కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తనకి జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీని తగ్గించేస్తున్నారని, తనకి అలిపిరిలో దాడి జరిగిందని, తను నక్సల్స్ టార్గెట్ గా ఉన్నానని, తనకి Z+ కేటగిరీ సరిపోదని, Y+ కేటగిరీ కావాలని చెప్పేసి ఆయన ఆ రోజు కోరుకున్నాడు. అది కేంద్రం మాత్రమే ఇవ్వగలదు కాబట్టి కేంద్రానికి వెళ్ళాడు. హైకోర్టుకు సంబంధం లేదు. ఈ రోజున ఈయన భద్రతను తగ్గించింది నిజం కాబట్టి 980 అనే ఫేక్ ప్రచారం చేస్తున్నారు కాబట్టి, వాస్తవ భద్రత 139 మందే కాబట్టి, ఒక ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ పోలీసులు స్థానికంగా ఆ రూట్ ను ఆక్యుపై చేస్తారండి. ఆ రూట్ ను ఆక్యుపై చేసినటువంటి పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తారు. ఆయా పోలీస్ స్టేషన్లే వాళ్ళకి జీతాలు ఇస్తాయి. వాళ్ళు ఆ ముఖ్యమంత్రి పర్యటన అయిపోయిన తర్వాత వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ఖాతాలో వేసి 980 అనేటటువంటి ఫేక్ ప్రచారాన్ని ముందు పక్కన పెట్టాలి. తప్పుడు ప్రచారాలు చేయకూడదు. ఫేక్ ప్రచారాలు, ఫేక్ కి చిరునామా తెలుగుదేశం పార్టీ. అది వేరే సంగతి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే నేనేమంటున్నానంటే 980 అని నిన్న టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు మొత్తం ఆ ఛానళ్లు మొత్తం, కొన్ని ఛానళ్లు మొత్తం కూడా 980 కావాలంట, 980 కావాలంట, ఒక గ్రామం అంత కావాలంట. ఎవరు అడిగారండి 980? ముంద ఏదో సామెత ఒకటి ఉంది, దీనికి కానీ మనం సిద్ధపడితే అదన్నా దక్కిద్దని. మేమేంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నామ్స్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి 90 మంది వరకు సెక్యూరిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. 139 కాకపోయినా 139 కావాలని అడిగితే ఆ 90 మంది సెక్యూరిటీ ఇస్తారనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అంతేగాని ఇక్కడ ఏదో ఖర్చు పెంచాలి, ప్రభుత్వానికి ఖర్చు పెంచాలి అనేటటువంటి పరిస్థితి కాదు. అవి కూడా, ఆ విమర్శలు కూడా వచ్చినాయి. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకి నేను సుబ్బరాయుడు గారి హత్యనే చెప్తాను. రోడ్డు మీదకు తీసుకొచ్చి ఆయన ఎంత వాపోయినా గాని, అక్కడున్న నారపరెడ్డి గారు ఎంత విన్నపాలు చేసినా గాని, ఆయన స్వయంగా విన్నపాలు చేసుకున్నా గాని అతనికి సెక్యూరిటీ కల్పించలేదు. రోడ్డు మీదకు తీసుకొచ్చి చంపుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఒకళ్ళో పోలీసులు ముందుకు వస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు. వీడియోలో చూసామయ్యి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా హెచ్చరిక చేయకుండా ఎలా ఉంటాడండి? ప్రతిపక్ష నేతగా ఆయన హెచ్చరిక చేయాలి కదా. హెచ్చరిక చేసేటటువంటి క్రమంలో అన్న మాటే గానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అక్కడ ఇలాంటి విధానాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇలాంటి విధానాలు కొనసాగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అక్కడ. అంతేగాని
జగన్మోహన్ రెడ్డి గారు అక్కడేదో నేను ఆపలేను అంటే మీరు ఆపలేకపోతున్నారని చెప్పడం ఉద్దేశం. అంటే ఇక్కడ ఒకటండి శ్రీనివాస్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే వీళ్ళెవరిని కూడా చట్టపరంగా శిక్షిస్తాం, ప్రతి ఒక్కరు కూడా శిక్షలు పడే విధంగా జైలుకి వెళ్లే విధంగా చేస్తాం అని అంటే బాగుండేదేమో కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సార్, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత హింస కొనసాగుతా ఉంటే ఆయన ఏం చెప్పాలి సార్, అధికారులు ఎక్కడ కార్యకర్తలు అభిమానులు సమన్వయం పాటించాలి అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చేశారు, ఎవరు కూడా సమన్వయం కాల్పోవద్దు అని చెప్పి అటువంటి చెప్పాలి కదా. అటువంటి చెప్పకుండా ఈయనేం చెప్పారు, వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు అన్నారు. దాంట్లోనే ఉంది మతలబు. వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు అని చెప్పేసి ఇవ్వటం ఏంటండి. అధికారంలోకి వచ్చిన వాళ్ళు జోలి ఓడిపోయిన వాళ్ళు పోతారా, ఎక్కడన్నా ఉందా? అసలు ఇంపాసిబుల్ కదా. అసలు దాన్ని పాసిబుల్ అయ్యేటటువంటి అంశమేనా? నాకే ఫోన్లు వస్తున్నాయి సార్, నాకే ఫోన్లు వస్తున్నాయి. సార్ మీరు టీవీల్లో బాగా ఎక్కువగా కనిపిస్తున్నారు, ఏం మీకు బతకాలని లేదా అని చెప్పేసి గురజాల నుంచి ఒకటి ఫోన్ చేశాడు. నెంబర్ ట్రేస్ అవుట్ చేసి కంప్లైంట్ కూడా ఇచ్చా. ఏం సార్ ఎటుపోతున్నాం సార్ ఇది? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సెక్యూరిటీ పెంచమని కూడా అడగల ఆయన. మా బట్టి వాళ్ళం అందరం కూడా ఇది జరుగుతున్నటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, ఇప్పుడు వైసీపీ 5 ఏళ్ళు అధికారంలో ఉంది సార్, ఏదైనా సరే పొలిటికల్ డిగ్నిటరీ మర్డర్ అనేది జరిగిందా? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కానీ లేకపోతే ఎంపీ స్థాయి వ్యక్తి కానీ జరిగిందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా మర్డర్లు జరుగుతూనే ఉంటాయి కదా సార్. కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది, కానీ ఇక్కడ ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి రాజకీయ కుటుంబం కాబట్టి అని చెప్పేసి అందరూ ఆయన్ని విలన్ గా చూస్తారు. కానీ మరి మీరు చెప్పే ఎపిసోడ్ లో మాత్రం తెలుగుదేశమే అది ప్రచారం మాత్రమే, ప్రచారం మాత్రమే. ఇప్పుడు కోడికత్తి సీను అంటారు సార్, కదిలితే వీళ్ళు తీసుకొస్తారు. కోడికత్తి సీను కుటుంబం ఎన్నికల ముందు ఎవరిని పోయి కలిసింది, ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరిని పోయి కలిసింది? కుటుంబం పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారు చెప్పానండి? ఎన్నికల ముందు కలిశారు, ఎన్నికల తర్వాత కలిశారు. ఆ పేపర్లో వేసినాయి, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే వచ్చింది. అది ఎందుకు పోయి కలిశారు వాళ్ళని? ఎవరు వాళ్ళు అనేది అర్థం కావట్లేదా? స్పష్టం కోడికత్తి సీన్ వెనకాల ఎవరున్నారనేది క్లారిటీ రాలేదా? రాష్ట్ర ప్రజలందరికీ వచ్చింది. అటువంటి అభద్రతా భావాలు ఉండబట్టే, భయాలు ఉండబట్టే మాబోటి నాయకులు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వినతుల మీద వినతులు ఇవ్వబట్టి ఆయన సెక్యూరిటీ పెంచమని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టుకే ఎందుకు వెళ్లారంటే ఆయన కేంద్రానికి వెళ్లేటటువంటి అవకాశం లేదు కాబట్టి, ఆయనకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా కేంద్రానికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి కేంద్రానికి వెళ్ళాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసింది రాజకీయ లబ్ధి కోసమేనైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అంతే అనుకోవచ్చు మనం. అది చెప్పమనండి, ముందు ఒప్పుకోమనండి. విజయధర్రావు గారు ఉన్నారు, విజ్ఞులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయ లబ్ధి కోసమే నాకు భద్రత పెంచండి అని చెప్పేసి కేంద్రానికి అప్పీల్ చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించేశారని చెప్పేసి అది